వెల్ డన్ మైరా. థ్యాంక్ యూ మేడం. స్టూడెంట్స్, మీ అందరికీ ఈ విషయం తెలిస్తే చాలా సర్ప్రైజింగ్ గానే ఉంటుంది. నా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని లైఫ్ రీచర్స్. అందువల్ల మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ని చాలా పద్ధతిగా నిదానంగా హ్యాండిల్ చేయండి. గుడ్. సో నెక్స్ట్ ఎవరు ప్రాక్టీస్ చేయబోతున్నారు? జేని, జాడీ, మీరిద్దరూ రావాలనుకుంటున్నారా? మేడం, పియానో వాయించడం నాకు వెన్నతో కూడిన విద్య. మేడం, జాడీ పియానో వాయిస్తాడు, నేను ఇంకా పాడతాను. జాడీకి పియానో వాయించడం అంటే చాలా ఈజీ. ఏమంటావు బ్రో? మమ్మీ, బ్యాడ్ పియానో. కాపాడండి. కాపాడండి. ఈ పియానో నా పని పట్టేసింది. జాడీ, ఇంతకు ముందే నేను చెప్పాను కదా నా ఇన్స్ట్రుమెంట్స్ చాలా సెన్సిటివ్ అని. కానీ దాని దగ్గర నీ హెడ్ వెయిట్ ని చూపించావు. అది నా పియానో ఒప్పుకోలేదు. ఎనీవేస్, ఈ రోజు క్లాస్ ఇంతటితో పూర్తి అవుతోంది. ఈ రోజు జానీకి బాగా బుద్ధొచ్చింది. ఎవరితో ఎలా ఉండాలో వాడికి అసలు తెలియడం లేదు. వావ్, దిస్ మ్యూజిక్ ఇస్ అమేజింగ్. మైరా, వరుణ్, ట్యూన్ స్కూల్లో నుంచే వస్తోంది. నాకు నిద్ర వస్తుంది. కరెక్ట్ గా చెప్పావు వరుణ్. నాకు టైర్డ్ గా ఉంది, నిద్ర వస్తోంది. ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాం. గుడ్ నైట్ గైస్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా జాలీగా ఉంది. ఈ రోజు మనం ఏం చదవబోతున్నాం? నా పుస్తకాలు అన్నీ కనిపించకుండా పోయాయి. కబోర్డ్ లో ఒక పుస్తకం కూడా లేదు. అరే, ఇక్కడ ఏం జరుగుతోంది? స్టూడెంట్స్, క్లాస్ డిస్మిస్. నేను వెంటనే మేడం కానుకొని కలవాలి. అరే, ఏంటి ఇలా జరిగింది? ఇక
ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ఓ జానీ సార్, నా కబోర్డ్ నుంచి బుక్స్ మొత్తం దొంగిలించబడ్డాయి. నా పుస్తకాలు కూడా కనిపించకుండా పోయాయి. వెంటనే మేడం దగ్గరికి ఈ విషయం గురించి చెప్పాలి. ఖచ్చితంగా ఏదో జరిగింది. ఇద్దరు ప్రొఫెసర్స్ కబోర్డ్ నుంచి ఒకేసారి బుక్స్ ఎలా మాయమవుతాయి? ఎవరో బుక్స్ ని దొంగతనం చేశారు. రండి, అది ఎవరనేది తెలుసుకుందాం. టీచర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అంటే ఏదో మేజర్ ప్రాబ్లమే అయి ఉంటుంది. మనం లోపలికి వెళ్ళాలి. ఇబాయిస్కా లిల్లీ పొట్టిలో. ఓ మేడం కానంకు, నా కబోర్డ్ లో ఒక పుస్తకం కూడా లేదు. వాటిని ఎవరో దొంగలించారు. డోంట్ వరీ మిస్టర్ జాలీ, మేము మీ నోట్స్ అన్ని వెతికి పట్టుకుంటాం. మీ సెక్యూరిటీ, మీ గార్డ్స్ ఏమన్నారు? ఎంబీటీవీ నుంచి ఫుటేజ్ దొరికిందా లేదా? మేడం కానుంగో, ఎప్పుడు నా సెక్యూరిటీ నిద్రపోరు అని నిన్న రాత్రి ఏమైందో తెలీదు. ఒకరి తర్వాత ఒకరు నిద్రపోతూనే ఉన్నారు. కానీ నేను వెంటనే తెలుసుకుంటాను. క్వీన్ ఎంబీటీవీ, కమ్ టు ప్రిన్సిపల్ రూమ్ నౌ. క్వీన్ బి, నిన్న రాత్రి రికార్డింగ్ ప్లే చేయి. క్వీన్ బి, ఎందుకు ఏవి ప్లే అవ్వట్లేదు? ఎందువల్ల ఏది రికార్డ్ అవ్వడం లేదు? కెమెరాలో ఏమీ రికార్డ్ అవ్వలేదు. అలా అయితే ఈ పని అసలు ఎవరు చేశారో వాళ్ళు ఈ స్కూల్ లోపలే ఉండుంటారు. వాళ్ళకి ఈ స్కూల్ లోపలి ప్రతి చోటు తెలుసుండాలి. అదెవరో తెలుసుకోండి. లైబ్రరీలో బుక్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు లైబ్రరీలో సెక్యూరిటీని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఒక్క పక్షి కూడా అటువైపు ఎగరడానికి వీల్లేదు. ఎస్ మేడం కానుంగో. ఇలా ఎవరు చేసుంటారని నాకు బాగా అర్థమవుతోంది. క్వీన్ బి, మేము కల్ప్రిట్లు కావు. మైరా, వరుణ్, ఎగురుతూ ఉండండి. ఒకరి బుక్స్ దొంగిలిస్తే వాళ్ళకి అసలు ఏం దొరుకుతుంది? ఒకవేళ ఇలా ఉంటుందా? జెన్నీ జానీ ఇద్దరు కలిసి అందరి బుక్స్ ని దొంగిలించి ఆ భారాన్ని మన మీద వేస్తున్నారు ఏంటి? వరుణ్, నువ్వు ముందే ఇలా ఆలోచించడం ఆపు. ఏం ఆలోచిస్తున్నావు రుద్ర? ఐఎమ్ నాట్ షూర్, కానీ నాకేమనిపిస్తుందంటే నిన్న రాత్రి వినిపించిన ట్యూన్ శబ్దం ఇంకా ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నిటికీ ఏదో కనెక్షన్ ఉందని అనుకుంటున్నాను. ట్యూన్ శబ్దం వినగానే సెక్యూరిటీకి నిద్ర వచ్చేసింది. అది మాత్రం కాదు, మన ముగ్గురం కూడా ట్యూన్ విన్నాకే పడుకున్నాం. రుద్ర, నువ్వు చెప్పడం కరెక్ట్ అనుకుంటాను. ఆ ట్యూన్ చాలా మిస్టీరియస్ గా ఉంది. మిస్టరీని సాల్వ్ చేయడానికి మనం ఈ రోజు నైట్ అలర్ట్ గా ఉండాలి. ట్యూన్ వినిపిస్తుంది, కానీ మనం పడుకోకూడదు. ఇబాయిస్కా ఇయర్ ప్లగ్ క్రియేటో. ఈ ఇయర్ ప్లగ్ సహాయంతో మన ముగ్గురు మాట్లాడుకోవచ్చు, కానీ బయట నుంచి మనకి ఎలాంటి సౌండ్ వినిపించదు. ఇది అదే ట్యూన్. మైరా, వరుణ్, త్వరగా ఇయర్ ప్లగ్ ని పట్టుకోండి.
ట్యూన్ స్కూల్లో నుంచే వస్తోంది. రుద్ర, ఆ షాడో ఏంటి? స్కూల్ లోపలికి దొంగలు చొరబడ్డారు. వాళ్ళు అన్ని బుక్స్ ని వెతుకుతున్నారు. ఏం జరిగినా సరే ఈ రోజు రాత్రి మీరెవ్వరు నిద్రపోకూడదు. అందరూ ఇదే చెప్పాలి. ఎవరు నిద్రపోకూడదు. ఏం చెప్పాలి? అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా ఉండమని చెప్పారు. హా? హా? స్కూల్లో ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఎవరు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు? నేను వెళ్ళి చూస్తాను. మీరు చెప్తూనే ఉండండి. అలర్ట్ గా ఉండండి. అలర్ట్ గా ఉండండి. సడన్ గా నాకెందుకు నిద్ర వస్తోంది? అలర్ట్ గా ఉండాలి. ఆ, ఇంకా వీళ్ళు మాత్రం ఎలా మేల్కొనున్నారు? హా? ఏంటి అది? ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఆ ట్యూనే అందరినీ నిద్రపోయేలా చేస్తుంది. అలా చూడండి, అది వెళ్తోంది. ఒక నిమిషం. ఫ్లయింగ్ బ్యారియర్ డియాక్టివేట్. ఇక్కడ ఎవరు కనిపించడం లేదే. అరే, ఎవరో డోర్ ని క్లోజ్ చేసేశారు. ఎవరు క్లోజ్ చేశారు? తలుపు తెరవండి. వీళ్ళు నిద్రపోయే వరకు వైలన్ వాయిస్తూ ఉండాలి. నా వైలన్, నువ్వు నీ పని చేయి, నేను నా పని చేస్తానులే. అది మనల్ని చూసేసింది. వైలెన్ బయట మోగుతూనే ఉంది. ఇంకా అది లైబ్రరీకి వెళ్ళుంటుంది మిగతా బుక్స్ ని దొంగతనం చేయడానికి. మనం పడుకునే వరకు ఆ వైలెన్ మోగుతూనే ఉంటుంది. కానీ మనం ఇయర్ ప్లగ్స్ వేసుకున్నామనే విషయం తెలియదు. రండి, పడుకున్నట్టు యాక్షన్ చేద్దాం. వైలెన్ వెళ్ళిపోయింది. రండి, ఫాలో చేద్దాం. గుడ్ జాబ్ వైలెన్. మిస్ మెలోడీ, మీరెందుకని అందరు బుక్స్ ని దొంగతనం చేస్తున్నారు? రుద్ర, నువ్వా? మీరు ముగ్గురు ఎలా నాట్యూని కూడా నిద్రపోకుండా ఉన్నారు? ఎందుకంటే మాకు విషయం తెలిసిపోయింది. మీ ట్యూనే అందరినీ నిద్రపరుస్తుందని. సాడ్ టు సీ, మీరు ఎందుకని ఇలా అంతా చేస్తున్నారు? ఈ స్కూల్ మీదే కదా. నా స్కూలా? యు ఆర్ మిస్టేకన్ రుద్ర. ఎక్కడ నా మాట మాత్రమే వింటారు అదే ఖచ్చితంగా నా స్కూల్. అక్కడ నా గీతను ఎవ్వరూ దాటనేకూడదు.
నేను ఇక్కడున్న బుక్స్ మొత్తం మాయం చేసి సెపరేట్ గా ఒక స్కూల్ ని రెడీ చేస్తాను. ఇక్కడ బుక్స్ అసలు లేకపోతే అసలు స్కూల్ ఎలా జరుగుతుందో చెప్పండి. మిస్ మెలోడీ, మీరు అలా చేయడానికి వీల్లేదు. నువ్వు ఇంకా కూడా ఒక స్టూడెంట్ రుద్రా. నన్ను అడ్డుకోవడం నీకు అసలు సాధ్యం కాదు. మిస్ మెలోడీ, మీరు మా టీచర్. మీరు ఇలా చెప్పడం ఏమాత్రం బాలేదు. కానీ రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహించకండి. ఓ ఇంట్రెస్టింగ్. స్టూడెంట్ టీచర్ ని ఆపబోతున్నాడా? అయితే రా, మనిద్దరం చూద్దాంలే. రుద్ర! రుద్ర, లే రుద్ర, నువ్వు నిద్రపోకూడదు. లే రుద్ర. రుద్ర, లే రుద్ర. నేను ఆవిడ్ని చూసుకుంటాను. అంతర్ మంతర్ కాలి కలర్ తెచ్చు. Oh no! లేదు! రుద్ర, కాపాడు! మీరు పిల్లలు నిజంగానే పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారు. చైర్లో ఎగరాలని ఆశపడుతున్నావు కదా? సరే వెళ్ళు. ఈ లైబ్రరీ మొత్తం నీది. తిరుగుతూ ఉండు. రుద్ర! కాపాడు! రుద్ర! మైరా, నువ్వు నీ మ్యాజిక్. మిస్ మెలోడీ, రుద్ర ఒంటరిగా లేడు. మిస్ మెలోడీ, మీరు మమ్మల్ని అడ్డుకోవచ్చు కానీ రుద్రాన్ని అడ్డుకోలేరు. ఓ రియలీ? ఈ రుద్ర బుక్స్ కడుగున దాగి ఉన్నాడు కదా, వాడు నన్ను ఆపగలడా ఏంటి? నేను అలాంటి ఒక ట్యూన్ వాయించబోతున్నాను. ఆ తర్వాత ఎప్పుడు నిద్ర లేవలేడు. Focus and believe. Baiska, boom, check, boom. No! No violence! రుద్ర! రుద్ర
నువ్వు నా వైలన్ని ముక్కలు ముక్కలు చేశావు. నేను నిన్ను వదిలిపెట్టను. యో! మిస్ మెలోడీ, చాలా ఎక్కువైంది వైలనా. యో! ఇక చాలు. మిస్ మెలోడీ, మీరెక్కడున్నారంటే మరి అదెవరు? నాకు ఈ విషయం చెప్పడానికి చాలా బాధగా ఉంది. తాను నా ట్విన్ సిస్టర్ మిస్ వైలీనా. మేమిద్దరం కలిసి ఒక మ్యాజికల్ స్కూల్ని ఓపెన్ చేయాలని తను కోరుకుంది. నేను వద్దన్నా కూడా తను అస్సలు వినలేదు. మిస్ సెక్యూరిటీ, మిస్ వైలినాని వాళ్ళ స్థావరానికి పంపించండి. ఈగల్ మ్యాన్, రుద్ర, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఒక్కొక్కసారి నీ ధైర్యంతో ఒక్కొక్క పాఠాన్ని మాకు నేర్పిస్తున్నావు. వెల్ డన్.